నమస్తే. ఢిల్లీలో ఏం జరుగుతా ఉన్నది? 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన కసరత్తుని కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసింది. ఒక 5 స్థానాల్లో అయితే ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖమ్మం. మల్లు భట్టి విక్రమార్క వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనేమో తమ్మునికి కావాలని, ఈయనేమో భార్యకు కావాలని ఇట్లా కొట్లాట నడుస్తున్నది. భువనగిరిలో ఏ రెడ్డికి టికెట్ ఇవ్వాలి, ఏ రెడ్డి అయితే బెటర్ అని ఆ రకమైన చర్చ అక్కడ నడుస్తూ ఉంది. బీసీలు మాకే టికెట్ ఇవ్వాలన్నది ఒక చర్చ. సో ఇట్లా కొన్ని స్థానాలు ఇప్పుడు నాగర్ కర్నూల్ సంపత్ వర్సెస్ మల్లు రవిగా ఫైట్ కనబడతా ఉన్నది. ఒక 4-5 స్థానాల విషయంలో కొంత పీఠముడి వీడట్లేనట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతున్నది ఏం కనిపిస్తుంది? నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. నమస్తే దయాకర్ గారు. నమస్తే నమస్తే రఘు. యా. సో చెప్పు. మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి. సరే, మీరు పార్టీ నాయకుడు అయినా కొంత ఏమైనా వాస్తవాలు బయట చెప్తారేమో, మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని నేను మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. సో ఇది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఏం జరుగుతుందని. సో ఎనీవే, ఎందుకండి ఇంత లేట్ అవుతుంది? బీజేపీ ఇంకొక వైపున ఆల్మోస్ట్ ఒక 2 షెడ్యూల్లో ఉన్న స్థానాలు మినహాయిస్తే అన్ని స్థానాల్లో వాళ్ళు టికెట్లు కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ప్రచారంలోనే దిగిపోయినారు వాళ్ళు. సో మీరు ఎందుకు ఇంత ఆలస్యం? ఆ, ఎవ్రీ ఎలక్షన్ టైం మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఎందుకు లేట్ అవుతున్నది? యా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్న స్టేట్స్ సిఇసి జరుగుతున్నాయి. ఉమ్, సో మనది ఒక కొలిక్కి వచ్చిన కథే మనది ఉమ్, లెవెల్ 1లో. ఓకే. సో కొన్ని జాయినింగ్స్ ఇంకా కొన్ని సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత టెంటేటివ్ గా 2-3 days లో అది కూడా ఫైనల్ అవ్వచ్చు. సో ఆహా. పెద్ద సమస్య ఏం లేదు, మనకు సమయం కూడా ఉన్నది కాబట్టి. ఆ, ఉమ్, చేరికలు అనే దానికంటే కూడా పోటీ ఎక్కువ ఉండడం అనేది ఇప్పుడు మనం ఈ డిలేకి ఒక కారణం. ఓకే. ఉమ్, ప్రత్యేకించి ఒక ఒక ఆ, ఈ 1:3 యాట్ని 1:2 చేయడమే పాపం సమస్య అవుతున్నట్టుంది. వన్ ఉమ్, ఈస్ట్ టూను 1 చేయడం సింపుల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ, భువనగిరి లాంటివి కానీ ఉమ్, వరంగల్ లాంటివి కానీ ఓకే. ఈక్వల్ కాంపిటేటివ్ దగ్గర కొంత డిలే అవుతున్నట్టు. అంటే ఉమ్, ప్రత్యేకించి ఏం లేదు, కానీ ప్రతిదీ ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి ట్రయాంగిల్ లో ఉన్నాయి. కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. ఉమ్, ఇది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలవడానికి ఒకరు తగ్గి ఒకరు పెరిగే క్రమంలో కూడా మనకి ఎలాంటి నష్టం జరగద్దనే ఉద్దేశంతోనే కొన్ని ఉమ్, జాయినింగ్స్ కూడా ఉంటున్నాయి కదా. ఓకే. అట్లాంటప్పుడు సో నేను ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు అడుగుతా, పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేద్దాము. ఒకటి, మీరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, రైట్? యా యా ఇప్పుడు మొత్తం టికెట్లన్నీ మాల సామాజిక వర్గానికే ఇస్తున్నారు, మాదిగలకు అన్యాయం చేస్తున్నారు అన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే పెద్దపల్లిలో అయితే పెద్ద ర్యాలీనే తీసినారు, మాకెందుకు ఉమ్, టికెట్ ఇవ్వరు, మాకు అన్యాయం చేస్తున్నారని. ఇప్పుడు మీరు ఉమ్, తీసుకోండి టికెట్ల విషయంలో. ఇప్పుడు టికెట్లు అడుగుతున్న వాళ్ళలో భట్టి విక్రమార్క భార్య ఉన్నట్టున్నారు. ఒకవేళ ఆమెకు అక్కడ ఉమ్, ఇవ్వకపోతే మల్లు రవికి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే సంపత్ గారితో ఇంతకుముందు ఫోన్లో మాట్లాడినప్పుడు కొంత పాజిటివ్ అటు సైడే ఉన్నట్టుగా కనబడుతున్నది. పేపర్లు కూడా అవే రాస్తున్నాయి, మన సోర్స్ కూడా అదే. సో ఆయన అండ్ పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆయన కొడుక్కి ఇస్తున్నారు అక్కడ. ఆయన సేమ్ సామాజిక వర్గం. సో ఇట్లా ఈక్వేషన్స్ ఎక్కడ చూసుకున్నా కూడా మాకు అన్యాయం జరుగుతుంది అన్నది ఒక బ- బలమైన చర్చ నడుస్తున్నది. ఆ, నేను జాతీయ మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా, నాకే టికెట్ లేదుగా, ఇది ఎందుకు కనబడట్లే? అంటే మీకు ఒక్కరికి అంటే టికెట్ ఇప్పుడు రాకపోతే అయిపోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, చెప్తా. ఈ 3 ఎంపీలలో కూడా ఒకటి మాల, ఉమ్, 2 మాదిగా ఉంటాయి. ఓకే. ఆ ఈక్వేషన్ ఉంటుంది డెఫినెట్ గా మాక్సిమం. బట్ ఇది ఏంటంటే ఆ 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు ఇవి, 2 నియోజకవర్గాలు ఏమో ఎస్టీ ఉన్నాయి. ఉమ్, దాంట్లో మనం ఒకటి బంజారా, ఒకటి నాన్ బంజారా అంటే మీన్స్ ఇతర కులాలకు ఇవ్వాలి, ఇతర ఎస్టీలకు ఇవ్వాలి. ఆ, ఈ 5 బోంగా ఉండే 12లో మళ్ళీ మనం సోషల్ ఈక్వేషన్స్ ప్లాన్ చేయాలి. దాంట్లో ఎస్సీ ఎస్టీలను పక్కన పెడితే బీసీలో ఓసీలో కూడా సామాజిక వర్గాల రీతిన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది డామినెన్స్ అనేది కాదు, కానీ ఇప్పుడు ఎక్కువ లీడర్స్ మాలర్స్ ఇక్కడ ఉండడం అనేది కూడా కొంత ఇబ్బందికరం అవుతున్నది. ఇప్పుడు ఓకే. నందిని గారు వచ్చింది అనుకోండి, అంటే బట్టి గారి భార్య వచ్చినప్పుడు అఫ్ కోర్స్ బట్టి గారి భార్య ఎస్సీ కింద అనిపించినప్పుడు కూడా వారి నేపథ్యం ఎస్సీ కాదు, ఇంటర్ ఓకే. క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి అట్లా ఇప్పుడు అట్లా ఉండే మీరు అట్లా మీరు క్లెయిమ్ చేసుకోవడం తప్పదు. ఎందుకంటే 37 కార్పొరేషన్లలో
జగ్గారెడ్డి భార్యని ఆమె శోభారాన్ని వేరే ఈక్వేషన్ కలిపేస్తారు అక్కడ మాత్రం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి లేదు మాత్రం ఆమెని ఆమె ఆమె ఎస్సీ కాదు, ఆమె వేరే క్యాస్ట్ అని ఇప్పుడు ఆమెను ఆ రకంగా క్లెయిమ్ చేస్తారు. అంటే ఏ అవసరం ఉంటే అట్లా మీరు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? కాదు, నిర్మలక్క గౌడ్ మంచి బీసీ బిడ్డ, ఆమె జగన్ తీసుకుంటే అదేం లెక్కలేదు. ఇప్పుడు శోభక్క కూడా రెడ్డి, బట్ ఆ, తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక మంచి మొడాలిటీ, అది వేరు, అది సోషల్. కానీ ఇక్కడ మీరు అన్న దాంట్లో అన్ని మాలలకేనా అన్ని రెడ్లకేనా అనే దాని దగ్గర డెఫినెట్ గా మాదిగకు ఇక్కడ ఉన్న దామాషా ప్రకారం న్యాయం చేయడమే అధిష్టానం చూస్తుంది. ఉమ్, దాంట్లో ఒక ఎక్స్ దయాకర్ టికెట్ రాలేదనుకోండి, ఉమ్, సమ్ అంతా ఎక్స్లకే వైలకే ఇస్తుండ్రని నేను అనడం సమంజసం కాదు. సమ్ వైకి రాలేదనుకోండి, ఇంకో పార్టీలో అసలు కనబడడానికి కూడా అవకాశం లేదు. మోస్ట్ ఇక్కడ ఎక్కడ ఏంటంటే జనరల్ సీట్స్ లో కొంత ప్రాధాన్యత రెడ్డికి ఇవ్వడం వల్ల ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇతర పార్టీలు చేస్తుండ్రు తప్పితే, ఎక్కడ మాకంటే ఆ, బడుగు బలిగిన వర్గాలకు అవకాశాలు ఇచ్చింది ఎక్కడ మీరు చెప్పండి. ఉమ్, కాబట్టి నేనేమంటున్నట్టు మీరు, నేను ప్రస్తావన తెచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, నాలాంటి వాళ్ళమే మేము త్యాగం చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకు? ఉమ్. రేపు రేపు అవకాశం మీది తీసుకోవచ్చు మీది అనే త్యాగం ఉద్దేశం. అని, మీది త్యాగం కాదు, మీకు పొడుస్తున్నారు. మిమ్మల్ని ఇట్లా ఉమ్, అందరు కలిసి నూకి అవతల ఎత్తేస్తున్నారు. మీరు ఆ దరిదాపుల్లోకి రాగానే అందరు కలిసి ఎత్తుకపోయి అందరు కలిసి ఎత్తుకపోయి అవతల ఎత్తేస్తున్నారు. ఏంటో వాళ్ళ ప్రేమ, ఎవరో మరి నాకు నువ్వు ఆఫ్ ది రికార్డులనే చెప్పు. కానీ ఏమవుతుంది, నాకు ఆ, మంచి చాలా పదవులు ఉన్నాయి ఇప్పుడు, 5 years లో చాలా చాలా పదవులు ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఎత్తేసేదనే దానికంటే కూడా ఇప్పుడు మీరు చూడండి, కంటోన్మెంట్ వచ్చినప్పుడు లొకాలిటీ కౌంట్ అవుతున్నది. వరంగల్ వచ్చినప్పుడు లొకాలిటీలు ఎక్కువ. ఇప్పుడు దయాకర్ వచ్చిండు, తర్వాత అక్కడ ఉన్న పెద్ద మిత్రులందరూ కూడా వాళ్ళు కాంపిటేటివ్ గా ఉన్నారు. నేను అందుకనే తుంగతుర్తిని నన్ను డిస్ప్లేస్ చేసేటప్పుడే చెప్పిన, ఉమ్, నన్ను అకామిడేట్ చేయడం అనేది ఉమ్. నేను సమస్య కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది కదా పార్టీకి. ఎందుకంటే నా పేరు మీద కూడా ఇప్పుడు కథలు కథనాలు రోజు నేను మీడియాలో చూస్తా ఉన్నా, బట్ ఓకే. అవి తాత్కాలికమే అని నేను అనుకుంటాను. ఉమ్, ఉమ్. ఉమ్. సో ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఈ ఎంపీ స్థానాల్లోనే ఇప్పుడు ఉమ్. వివేక్ కొడుకు టికెట్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన టికెట్, ఆయనకు ఉమ్. కాకపోతే భట్టి భార్య టికెట్, కోమటిరెడ్డి ఉమ్. రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య అక్కడ భువనగిరిలో వాళ్ళకి టికెట్. ఇవాళ ఏకంగా వార్తలు కూడా రాసినారు. సో ఆమెకే మొగ్గు చూపే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తా ఉన్నాయి. సో ఇట్లా ఇప్పుడు మళ్ళా భట్టి విక్రమార్క మళ్ళీ ఆయన బ్రదరు మల్లు రవి, ఇట్లా ఎక్కడ చూసుకున్నా ఒక ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్సే కనబడతా ఉన్నాయి. మరి ఎట్లా మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? కాంగ్రెస్ లో ఉన్న హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులంతా ఇక వాళ్ళు ఎంతసేపు పార్టీకి ఊడిగం చేసుకుంటూ పనిచేయాల్సిందేనా ఆ ఫ్యామిలీ చేతుల్లో పెట్టి? అయితే ఒకటి ఏంటంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడేమో అంత బయట వాళ్ళకి ఇచ్చిందని అంటున్నారు. ఉమ్, కాంగ్రెస్ ఫ్యామిలీగా ఉన్నారు, వాళ్ళు ఏళ్ల తరబడి ఆ, కొట్లాడిన పరిస్థితి ఉన్నది. కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే, ఆర్థికమే మూలమైంది సమస్య. అది మనం ఉమ్, పార్టీకి అతీతంగా, మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే, ఇప్పుడు ఒకవైపు బీజేపీ, ఇంకొక వైపు బీఆర్ఎస్, అవి ఉమ్. గెలుస్తాయా ఓడతాయా పక్కన పెడితే, అవి ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాయో చూసినాం కదా. బీఆర్ఎస్ అయితే నీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు, కోట్ల కోట్ల. ఉమ్. కాంగ్రెస్ ను సీరియస్ గా తెలంగాణలో టార్గెట్ చేయడానికి మోడీ, కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాలు తెలుసు కాబట్టి, సి సి ఆర్థిక మీరు అంశమే ప్రధానమైన మీరు అంశం. నో నో, మీరు ఈ పాయింట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉన్నది. మీ చేతిలో ఉమ్. పవర్ ఉన్నది, రాజ్యం మీ చేతిలో ఉన్నది, మళ్ళీ మేము ఏమి చేయలేము అంటే సైలెంట్ గా, అరే ఇది మరీ పవర్ ఉంటే దుర్మార్గం కదా. కాదు, పవర్ ఉంటే పైసా ఎక్కడిది రఘు, నీకు తెలియదు కాదు. ఏది మనమే మేము అది మాట్లాడుకోవాలి. కాదు. పవర్ ఉంటే పైసా ఎక్కడ? కేసీఆర్ పవర్ ఉంటే వ్యవస్థ అంతా మీ కాదు చుట్టూ ఉంటది. మనం అంత ఈజీగా అసలు. కొట్టిపడేస్తాం కదా. ఇదో నేను నేనేమంటున్నా అంటే, నువ్వు క్లీన్ గా అబ్జర్వ్ చేసి, నేను చెప్పేది అబద్ధం అనేదేమో ప్రజలు కూడా తెలుసుకుంటారు. కానీ కేసీఆర్ సెంట్రిక్ గా జరిగే పాలిటిక్స్ లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, దేన్నైనా మెప్పియొచ్చు. లైక్ కాళేశ్వరం నీకు అది పెద్ద ఎగ్జాంపుల్. కాంగ్రెస్ లో అట్లా ఉండదు. ఆ, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏఐసిసి, ఉమ్, తర్వాత క్యాబినెట్ కలెక్టివ్ గా ఉంటది. మీరు ఇప్పుడు 100 రోజులు కొన్ని అంశాలు, కాబట్టి వాళ్ళు
ప్రొక్యూర్ చేసుకున్నారు. ఇంతకు ముందే ఎమ్మెల్యేకి ఎంపీకి ఒకటే గ్రౌండ్ లో పెట్టి నేలమాలిగల్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ డబ్బు ఎప్పుడో ఎన్నికల కంటే ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందే పెట్టి ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే నేనేమంటా అంటే పైసలే పరమావధి అంటే కాదు. డెఫినెట్ గా సోషల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రత్యర్థిని బలహీనం చేసే అభ్యర్థి కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. ఎంత మంచి క్యాండిడేట్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆర్థికాంశాలు ఒకటే కారణం కాకుండా సామాజిక సమీకరణాలు ఉంటాయి. కొంత పాజిటివిటీ ఆఫ్ ది లీడర్ కూడా క్రైటీరియా సార్లు మామూలు వ్యక్తులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కొంత ఏమంటారు చూసి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎంపీ ఎలక్షన్స్ అనేవి దేశం మొత్తం జరుగుతున్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు తగ్గించాలనే ఎత్తుగడలో ప్రాంతీయ పార్టీలను మోడీ వాడుతున్న తీరు చూసినాక ఎంచి మరి క్యాండిడేచర్ పెట్టడం అనేది మాత్రం మొత్తానికైతే జరుగుతుంది. ఒక కారణం వెతుక్కున్నారు. ఒక కారణం వెతుక్కొని ఎవరికి వాళ్ళు టికెట్లు పంచుకుంటున్నారు. అంతే కదా. ఒకటి చెప్పాలన్నా, ఒకటి కాదండి, నా పాయింట్ అది కాదు. మీరు చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకి టికెట్ కావాలా అండి? మీరు చెప్పండి. బట్టి విక్రమార్క భార్యకి టికెట్ కావాలా? పొంగులేటి తమ్ముడికి టికెట్ కావాలా? అరే ఇలాంటి జనరల్ సీట్లో ఎందుకు పోటీ చేయరండి? అంటే ఇప్పుడు ఇక్కడ నన్ను ఇరుకులో పెట్టి మిమ్మల్ని ఇరుకులు పెట్టడం కాదు, బ్రహ్మానందం టైప్ ఏది వచ్చినా గన్ను నాకే వస్తుంది. కానీ టికెట్లు ఎందుకు అంటున్నా, ఛార్జింగ్ పెట్టు. నేనేమంటున్నానంటే వాళ్లకు అనుయాయులైనందుకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు వాళ్ళ రాజకీయ అవకాశాలు కూడా దెబ్బతీయాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మల్లు రవి గారు ముందు లీడర్ బట్టి గారి కంటే, వారి తర్వాత ఎమ్మెల్సీ అయిండ్రు, ఎమ్మెల్యే అయిండ్రు, తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఒక నెంబర్ 2 పొజిషన్కి వచ్చిండ్రు. అట్లని చెప్పి రవి గారు ఇప్పుడు బట్టి గారికి ఇచ్చినందుకు రవి గారి నేపథ్యాన్ని కాదనలేము కదా. సరే, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కొన్ని మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంటుంది. కానీ నేను అంతా నడిచేది. ఇప్పుడు అందరూ ఫ్యామిలీతో నడుస్తున్నది. నష్టమైంది అక్కడ మా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఒకళ్ళ చేతిలోనే పెట్టలేదుగా. రేవంత్ రెడ్డి గారి చేతిలోనే పెట్టలేదు, పొంగులేటి గారి చేతిలోనే పెట్టలేదు, బట్టి గారి చేతిలో ఒక 10 చేతులు ఉన్నాయంటే ఎంత, 10 జిల్లాలకు 10 చేతులు ఉంటే మాకు కూడా బలం కదా, బాహుబలి అవుతాం అప్పుడు. వీళ్ళేమో ఒక సింగిల్ లైన్ గా చేసిండ్రు. కానీ ఏదున్న ప్రజలు మీడియా సంస్థలు కొంతమంది మీలాంటి వాళ్ళు ఏంటంటే కొంత సోషల్ తర్కం ఉంటది కాబట్టి మీరు డెఫినెట్ గా దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు కాబట్టి కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పటికైనా భవిష్యత్తులో అయినా ఈక్వేషన్ మారాల్సిన అవసరం ఉందన్న విషయం మీలాంటి వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ టైం ఇది. అంటే మీకు తెలంగాణలో కేసీఆర్ వచ్చి ఎన్నికల రాజకీయ ముఖ చిత్రాన్నే ఛిద్రం చేసి పడేసిండు. అసలు మామూలుగా డబ్బు ఉంటేనే, డబ్బు లేకపోతే అసలు ఎన్నికలు లేవు, రాజకీయాలు లేవు, అసలు నువ్వు ఎవరు, నీతో నాకు ఏం సంబంధం అనే స్థితికి తెచ్చిండ్రు. ఈ రాజకీయాలు చూస్తే మీరు చూడండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు అంతర్గతంగా పరిశీలించండి. డబ్బు తప్పితే జనం అనే చర్చ మీకు ఎక్కడన్నా కనబడుతున్నదా? దీనికి కారణం కేసీఆర్. దాన్ని ఇప్పుడు ఈసారి మేము తుంచేసి నెక్స్ట్ టైంకి ఒక సహజమైన రాజకీయ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు మేము కొంత బలహీనంగా ఉండడం అనేది కాదు, కానీ దేశంలో 3 రాష్ట్రాల్లోనే మేము పౌరం ఉన్నాం. ఒక్కొక్క రాష్ట్రంలో భయపెడుతున్నారు, ఇంకో రాష్ట్రంలో మళ్ళీ మీరు వద్దంటారు, ఈ రాష్ట్రంలో కూడా మీరు ఉంటారా అంటున్నారు. కాబట్టి కొంచెం ఆచితూచి అడిగేయకపోతే అంత నష్టం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే మేబీ నేను అనుకుంటున్నా రఘు, వచ్చే ఎన్నికలు మోదీ గారికి ప్రశ్న అంటున్నా, సమస్యనే. ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్ చూసినప్పుడు 180 to 210 మధ్యనే ఉన్నాయి. సో జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో నమ్మకం ఎవరి మీద పెట్టాలి కదా. ఇప్పుడు పాయింట్, మీరు కులగణన అన్నారు, మీరు ఆ కులగణన అన్న ఈక్వేషన్ మీ టికెట్ల కేటాయింపులో కనబడాలి కదా. ఎట్లా మీకు మీ చిత్తశుద్ధి అంశం పాయింట్అవుట్ చేస్తారు కదా పబ్లిక్. మీరు అక్కడ ఇప్పుడు కొంత సోషల్ బ్యాక్గ్రౌండ్ లో ఎకనామిక్స్ అయినప్పుడు ఏం చేసినాం మనం, ఒక ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇచ్చినాం, ఒక ఎంపీ రాజ్యసభ ఒక బీసీకి ఇచ్చినాం, యాదవ్కు ఒకటి అటు ఇచ్చినాం. అంటే మీరు అన్నదాంట్లో ఎస్సీ లేకపోయిండ్రు, మాల లేకపోయిండ్రు అంటే ఇప్పుడు నాలాంటి నాపే ఒక ఎమ్మెల్సీ అటు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇంకో రాజ్యసభకు సంబంధించి ఎవరు పెద్దవాళ్ళు ఆలోచిస్తే యాదవ్కి ఇచ్చినాం. అంటే హైదరాబాద్ ఫుల్ఫిల్ కావాలి. కాదు ఇంకొక యాంగిల్లో మనం డిస్కస్ చేద్దాం. మీరు ఇన్ని ఇచ్చినాం, ఒకటి ఇచ్చినాం, సగం ఇచ్చినాం, పావు ఇచ్చినాం అంటున్నారు కదా. ఎన్ని తీసుకున్నామో చెప్పండి.
ఎన్ని తీసుకున్నామో చెప్పండి. ఎన్ని 37 అంటే ఇప్పుడు మరి అదే అదే కదా పాయింట్. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటుండు. బీసీకి ఒకటి ఇచ్చినాం, ఎస్సీకి ఒకటి ఇచ్చినాం. మరి రెడ్లు ఎన్ని తీసుకున్నాం అది చెప్పాలి కదా లెక్క ఫస్ట్. ఇప్పుడు ఆ, ఉంది రఘు అంటే ఎకనామిక్స్ క్రైటీరియా అయినప్పుడు కమ్యూనిటీ కూడా క్రైటీరియా అవుతున్నది. అపోనెంట్ ఉమ్, ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఓసీని పెట్టినాం మనం, ఒక ఉమ్, ఇది మనం బయటికి చెప్పలేని పరిస్థితి కానీ అంతర్గతంగా ఉన్న అంశమే కదా. ఆ పోలరైజేషన్ ఆఫ్ ది కమ్యూనిటీ ఓబీసీ. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓబీసీ ఎందుకు జాగృతం కావాలి, ఓబీసీ ఎందుకు ఆ, చైతన్యం కావాలనేది నా ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే ఓటు ఓటు చైతన్యం అనేది వస్తేనే, రాజకీయ చైతన్యం అనేది వస్తేనే మీరు కన్సాలిడేట్ అవుతారు. ఓకే. అంతకంటే ముందు కమ్యూనిటీస్ అయినాయి, ఇప్పుడు ఏమైనాయి మీకు ఉమ్, చిన్న కమ్యూనిటీగా ఉన్న వెలమ ఈరోజు ఎకనామికల్ ఎంపవర్డ్ అయిన తర్వాత మీకు పొలిటికల్ ఎంపవర్మెంట్ అయిపోయింది. ఉమ్, రెడ్డి ఎప్పుడో నుంచి ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర ఉన్నది. సో ఏ పొలిటికల్ ఎంపవర్మెంట్ వైపు సస్టైన్ అయ్యే ఒక రాజకీయ మూమెంట్ వాళ్ళు చేయగలిగితే ఇమ్మీడియట్ గా మీకు పోలరైజేషన్ జరుగుతుంది. అది ఓకే. జరగట్లేదు కాబట్టి ఒక చిన్న ఇప్పుడు కేసీఆర్ గారి ఓట్లు ఎన్ని ఉంటాయి, 2000 3000 ఉంటాయి ఇక్కడ సిద్దిపేట. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగింది. ఉమ్, సో ఓట్లేని అనే విషయం కాదు, నాయకుడు అయ్యే లక్షణం చేసుకోవాలి. దాంట్లో కొన్ని ఓసీ కమ్యూనిటీస్ అడ్వాన్స్ ఉన్నాయి, రైట్. దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. నేను అందుకనే పెద్ద ఎత్తున ఓబీసీకి చెప్పేది కూడా అదే. ఎస్సీ ఎస్టీలకు కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఎవరో ఒకరు వచ్చిన ఎక్సా వైయా ఉమ్, లేకపోతే ఏ విధమైన నాయకుడు వచ్చినా కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆ ఎస్సీకి మేము ఉప ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఒక ఎలిజిబుల్ ఎస్సీ వచ్చి ఉంటుండాడు. అట్ ద సేమ్ టైం ఓబీసీని కూడా మనం డిప్యూటీ సీఎం చేయాలనుకున్నప్పుడు ఆ ఓబీసీ కన్సాలిడేటెడ్ లీడర్ అక్కడ ఎదిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కంపల్షన్ లో రాజకీయ పక్షాలు ఏవైనా సరే చేస్తాయి. యా. ఓకే. అది అవసరం కూడా అని నేను అనుకుంటున్నా. బట్ ఏదున్నా మీరు అన్నట్టుగా ఓన్లీ డామినెన్స్ ఒక రెడ్డి కమ్యూనిటీ ఉండేది ఉండదు. భవిష్యత్తులో మీకు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు ఆ సోషల్ ఈక్వేషన్ ను కూడా అది ఫుల్ఫిల్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగానే ముందుకు పోతున్నది నాకున్న సో సమాచారం. ఇంకొక విషయం, ఇప్పుడు మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్ నడుస్తున్నది. ఏమైతున్నదో ఆల్మోస్ట్ మల్లు రవికి కన్ఫర్మ్ అయినట్టున్నదా? ఢిల్లీలో ఉన్నారని అడుగుతున్నా. చర్చ ఇప్పుడు ఒకటి ఏంటంటే డిస్కషన్ అనేది సిఇసిలో ఉంటది. ఆ, డిసిషన్ అనేది అల్టిమేట్ గా ఏఐసిసి కోర్ టీం మాత్రమే చేస్తుంది. ఉమ్, డిస్కషన్ ప్రోస్ అండ్ కాన్స్ మాత్రమే డిస్కస్ చేస్తారు అంతే. ఉమ్, అది డిసిషన్ ఎవరికి మొడాలిటీస్ ఏం పెట్టుకున్నారు ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఉమ్. నేను నా విషయం చెప్తాను. నాకు టికెట్ ఎందుకు తీసేసింది అనే విషయం నేను ఆలోచించకపోయినా తీసేసిన అంశం అధిష్టానం దగ్గర నోట్ ఉంటది డెఫినెట్ గా. ఇచ్చిండ్రు ఇంతకీ ఒకరికి. ఇంతకీ ఎటు మొగ్గు ఉన్నది అంటున్నాను నేను. ఇద్దరిది చర్చ నడుస్తున్నది నాకు తెలిసి అయితే. ఉమ్. బ- ఇద్దరిది ఇప్పుడు చర్చలో ఒకవేళ ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా ఈక్వేషన్ కనబడుతుంది, సామాజిక ఈక్వేషన్ లో మల్లు రవికి ఒకవేళ ఇస్తే అది ఆర్ఎస్పీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకు అని అంటే మాదిగల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్నది. సో అది ఆర్ఎస్పీకి అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉందన్నది ఒక వాదన. ఇక్కడ ఒకటి రావు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే పెద్దపల్లి ఎస్సీకి ఇచ్చిండ్రు అనుకోండి మాలకు, ఉమ్, అక్కడ ఈ రెండు మాదిగా అయినప్పుడు ఇక కళ్ళు మూసుకొని ఉంటది ఇట్లా అనుకుంటున్నాను నేను. ఉమ్, ఒకవేళ మల్లు రవి గారికి ఇక్కడ ఇచ్చిండ్రు అనుకోండి, ఇవి రెండు మాదిగకి ఇస్తారు. లేదు వరంగల్లే ఏదైనా మాలకి ఇచ్చిండ్రు అనుకోండి, ఏదో ఉమ్, మా పేరు కూడా మొత్తం యూట్యూబ్లలో బాగా వస్తుంది, నేను అప్లై చేయలేదు కానీ చెప్తున్నా. ఉమ్, వరంగల్ మాలకి ఇచ్చిండ్రు అనుకోండి, ఇవి రెండు మాదిగకి ఇస్తారు. ఉమ్. కాబట్టి ప్రతి దగ్గర ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉంది అనడానికి లేదు. మూడిట్ల మాదిగకి నాకు మూడిట్లలో తెలిసిన నాకు తెలిసిన సోర్స్ అయితే రెండు మాల ఇప్పుడు వరంగల్ ఏమైనా మాదిగకి ఇచ్చేటట్టు ఉన్నది. జై మల్లు రవి అన్నట్టే ఉన్నది. చూడాలి. సంపత్ కుమార్ తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా జై మల్లు రవి అంటున్నట్టు కొడుతున్నది. చూడాలి ఎందుకంటే ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ మనం ఇంకో పొజిషన్స్ లో మాదికకు ఎక్కువ అవకాశం పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా కేటగరికల్ గా ఉంటది. మాదిగ విషయంలో అధిష్టానం కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. సరే అది ఎట్లున్నా ఎందుకు ఈ మరి మాట అంటే పర్టికులర్ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా ఒకవేళ మల్లు రవికి ఇస్తే? ఇప్పుడు ప్రతి సెన్సిటివ్ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు వరంగల్ మళ్ళీ
మాదిగకి ఇచ్చింది అనుకోండి, అది అది పెద్ద సమస్య కాదు. మళ్ళీ పెద్దపల్లి మాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఇది ఒక ఈక్వేషన్ ఉన్నది అక్కడ. నేతకాని మహర్షి మాలస్ కొంత డామినెన్స్ ఉంటది. కాబట్టి అందుకని ఎప్పుడైనా దాన్ని మాలకి ఇచ్చేసి మిగతా ఈ రెండుకి ఇచ్చేస్తారు. ఇది ప్రత్యేక పరిస్థితి వచ్చినప్పుడు ఉమ్. ఇప్పుడు మల్లు రవి గారి సతీమణి కూడా మనం కోనేరు రంగారావు గారి మల్లురవి గారా బట్టి గారా? ఆ, మాదిగా కలిసి ఉన్నది. కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా ఉంటది కదా డెఫినెట్ గా. ఎందుకంటే ఒకరికి ఒక నేపథ్యం, సామాజిక నేపథ్యం ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్ గా రెండు వైపులా చూసే ఉంటారు. అంటే ఎందుకంటే మల్లురవి గారి మీరు భార్య, మల్లురవి గారి నేపథ్యం మల్లురవి గారి భార్య. ఆ, మన కోనేరు రంగారావు గారి కూతురు కదా. ఓ, ఓకే. మన మన మాజీ డిప్యూటీ సీఎం గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆహా. ఉన్నది. ఉమ్మడి ఓకే. ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళు మాదిగనా? కోనేరు రంగారావు గారు తను మాదిగా. సో ఓకే. అక్కడ రెండు వైపులా ఉంది ఎడ్జి. సో మ్మ్. కాబట్టి అట్లా అంటే ఎట్లా ఇస్తారు అనే దాని భార్యాభర్తలు రెండు సామాజిక వర్గాలు వేరు వేరైన వాళ్ళకి ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అన్నట్ట అడ్వాంటేజ్. అడ్వాంటేజ్, అది కూడా అడ్వాంటేజ్ ఉంటుంది భార్య సామాజిక భలే వర్గం. భలే కానీ ఉన్నాయి చూపు పాలిటిక్స్. అసలు కులాలే వద్దనుకుంటా మొత్తం రాజకీయాలన్నీ ఆ, కులాలతోనే ఉంటాయి ఇప్పుడు అట్లా. కాబట్టి ఇంకోటి అన్నిటికంటే ఎక్కువ అంటే నీ అడ్వకసీ అనేది అడ్వాన్స్మెంట్ ఉంటేనే మ్మ్. సీట్ల విషయంలో క్లారిటీ ఉంటుంది. నిన్ను నువ్వు జడ్జి చేసుకోవడం, నిన్ను ప్రొజెక్ట్ చేసుకోవడం, నీ అంశాల పట్ల నువ్వు ఉన్న తీరే ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే ఇక అంత డబ్బులున్న వాళ్ళకే ఇచ్చేద్దాం కదా. మ్మ్. ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తుండ్రు, ఒకటికి రెండు సార్లు ఎందుకు ఆలోచిస్తుండ్రు? అన్ని ఉన్న డబ్బు అనేది కూడా ప్రధానం అనేది నాకున్న అంచనా. రెండోది ఏంటంటే దట్టు ఇక్కడ మాలమాదిగ మధ్యన ఈ ఈక్వేషన్స్ చేయడం అనేది బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నది. బీజేపీ ఏకంగా మన పెద్దలు మన మన మందకృష్ణ గారిని మ్మ్. ఎవరు మన కృష్ణమాది గారు చేస్తున్నది చూస్తే మేము మ్మ్. బీజేపీకే చేస్తామనేది వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇటువైపు బీఆర్ఎస్ ఏమో ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళను, కొంత మ్మ్. సోషల్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళని పెట్టేమో ఇట్లా ఇబ్బందులు పెడుతున్నది. ఈ పరిస్థితులు అది మ్మ్. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది కొంచెం. హలో. హలో. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. యా. యా యా యా. యా యా, ఇంకొకటి. చెప్పిగా ఇంకా ఇంకొక ప్రధానమైన అంశం, ఇప్పుడు మీది ఎంతవరకు వచ్చింది? మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నారా? నాది ఒక మ్మ్. రకంగా చెప్పాలంటే నాకెవరో ఒక నాకే ఒక ఆయన కలిసి మాట్లాడండి అనమాట, కొంచెం రేవంత్కి దగ్గరగా ఉన్న మనిషి. సో లేదు, ఉమ్, ఆయనకి మినిస్టర్ అనుకున్నారు, హైకమాండ్ని కూడా రేవంత్ ఒప్పించగలిగిండు. సో 6 నెలల్లో ఎమ్మెల్సీఆర్ ఏదైనా ఒక పదవి చట్టసభల్లో ఉంటే సరిపోద్ది, కాబట్టి 6 నెలల్లో ఆయన అకామిడేట్ చేస్తారు ఏదో రకంగా. ముందైతే మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడని అంటున్నారు. మరి ఎట్లా మరి నల్గొండలో మరి నా వీళ్ళంతా మరి ఆ జర్ర అటు ఇటు కాగానే ఎత్తుకపోతారు కదా ఆయనని, కమ్మే కమ్మేస్తారు కదా అని అంటే, నా లేదు విషయంలో లేదు, నల్గొండకి దూరంగా వేరే జిల్లాల నుంచి ఆయనకి ప్రాతినిధ్యం కల్పిస్తారని అంటున్నారు. రఘు, అంటే మిగతా మీడియా ఈ క్వశ్చన్స్ మీరు వేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఆ, ఎందుకంటే నా విషయంలో నాకంటే నాకు మేలు చేసే ఇది ఎలా ఉమ్, అనేది మొదట ఆ, ముఖ్యమంత్రి గారికి ఎక్కువ అర్థమవుతుంది. ఓకే. ఉన్న ఆబ్జెక్ట్స్ దేని అనేది నాకైతే తెలియవు. నేను ఉమ్, ప్లెయిన్ గా పని చేసుకుంటూ పోవడమే. రెండోది ఆ, వాళ్ళు పార్టీ చెప్పిన పని చేసుకుంటూ పోవడమే అనేది నా వరుసగా పెట్టుకున్నాను. ఉమ్, ఈ అంశం వచ్చినప్పుడు ఎవరో వచ్చి అడ్డుపడుతున్నారు, ఈ అంశం వచ్చినప్పుడు ఎవరో వద్దంటున్నారు, ఆ అంశం వచ్చినప్పుడు ఎవరో, ఇవి ఏవి నేను పట్టించుకోవట్లేదు. ఉమ్, ఎందుకంటే నేను ఆ, మన ఎవరికి అప్పుడు పిసిసి గారికి కూడా చెప్పిన, నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తుంగతుర్తితో సహా నేను ఉమ్, పార్టీ ఓకే. కొరకు సిన్సియర్ గా పని ఆ, పార్టీ కొరకు సిన్సియర్ గా పనిచేసే ప్రయత్నం చేస్తాను. ఉమ్,
సందర్భంలో లైఫ్ లాంగ్ ఎక్స్పెల్ చేయాలనేది కూడా ఒక చర్చ జరిగినప్పుడు నా విషయంలో మీరు నిర్ణయం తీసుకోండి, నా కొరకు ఆలోచించొద్దని నేను ముఖ్యమంత్రి గారికి 1.5 year బ్యాకే చెప్పిన. ఇప్పుడు ఈ వీడియోల వెనుక ఇంత సంతోషం వెనుక కారణం ఏంటంటే నాకు తెలియకుండా నేనేమి నష్టపోవట్లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు అది మంత్రినా, ఎంపీనా, ఎమ్మెల్యేనా అనేది ఆయన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వారి విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఎప్పటికైనా అంటే మేము మాట్లాడుకున్న స్థితి నాకు తెలుసు. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ముఖ్యమంత్రి గారితో మీరు దగ్గరికి పోవట్లేరు, ఇప్పుడు ఉంటలేరంటే వారు బిజీగా ఉన్నప్పుడు నేను పోయి డిస్టర్బ్ చేసుడు ఎందుకు? నేను ఒకసారి అసెంబ్లీలో సెషన్స్ అయినప్పుడు వచ్చిన నీది ఇంకా సమయం ఉంది కదా అన్నారు, అంతే. అది ఆ నోట్ తీసుకుంటా నేను అంతవరకే, కానీ పిలిచినప్పుడు పోతాం. రెండో అంశం ఏంటంటే నువ్వు క్లియర్గా తెలుసుకోవాల్సింది, ప్రతి దగ్గర నేను పోయి అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అకామిడేషన్ అనేది ఇట్ రిలేటెడ్ టు క్యాబినెట్ విత్ సీఎం. ఉత్తమ్ గారిని, మన వెంకటరెడ్డి గారిని కానీ కలిసినప్పుడు నేను మాట్లాడినా మొన్న ఈ మధ్య కూడా. నా విషయంలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పిన. నేనేమంటున్నా అంటే అధికారం రావడం ఒక ఎత్తు అయితే, అధికారంలో నేనుండాలని కోరుకునే వాళ్ళ శాతం కూడా పెరిగిపోయింది. అసలు సమస్య పెట్టిండు ఒక ఆయన తమ్నేల్, ఒక ఆయనకు దయాకర్ మన ఎవరు పెద్ద మన టీవీ నైన్లో అయితే తెలంగాణ త్యాగరాధ అని పెట్టిండ్రు. ఆ సోషల్ మీడియాలో తెలంగాణ కర్ణ, ఇవన్నీ ఏం లేదు. డెఫినెట్ గా రేపు తెలంగాణలో నాకు నా ప్రాధాన్యత ఉండడంతో పాటు మీరు అన్నట్టుగా చాలా మంది చాలా రకాలుగా అంటుండ్రు రెడ్డి గారితో ఉంటాడు. బట్ నేను కాంగ్రెస్ పార్టీతో డెఫినెట్ గా ఉంటా. ఎందుకంటే అది నా వ్యక్తిగత అవసరం కూడా. ఎందుకంటే నేను నా రాజనీతిని నేను ఎంచుకోవాలనుకున్నప్పుడు కాంగ్రెస్ తో ఉండాలనేది నా లక్ష్యంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏది ఎప్పుడు అనేది నేను చెప్పే స్థితిలోనైతే లేదు. ఇప్పుడు మీరు ఉన్న పలంగా ఆఫ్ ది రికార్డులో తగినా కూడా మరి ఇట్లా నీకు కనెక్టివిటీ లేదు కదా, నీకేం జరుగుతుందో తెలియాలి కదా అంటే నన్ను పార్టీ పట్టించుకోదు అనే ఒక శంక నాలో లేదు. దయాకర్ అనేటోడు ఆబ్లిగేటీకి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏఐసిసి నుంచి మొదలు పెడితే పిసిసి వరకు కూడా నేను పార్టీకి నా వ్యవహార శైలి కానీ నా 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 యొక్క విధానము ఎప్పుడు కూడా ఇబ్బంది కావద్దు. ఇప్పుడు కొంతమంది పెట్టిండ్రు ఇట్లా మేము ఇట్లా చేస్తాము, దయాకర్కి ఇవ్వకపోతే అట్లా చేస్తాం. నాకు మంచి చేస్తుర్రా చెడు చేస్తుర్రా నాయన మీరు, నేను సావధానంగా ఉంటే, లేకపోతే ఎవరన్నా రెచ్చగొట్టి మిమ్మల్ని అటు ఇటు చేయమంటుంటా, ఎవ్వరు ఏమి చేయనక్కర్లేదు. మీరు అన్నట్టుగా రేపు ఇప్పుడు జరిగే అవకాశాల్లో ఇస్తే ఇవ్వవచ్చు గాక, ఇవ్వలేకపోయినా రేపు నన్ను పార్టీ చాలా పెద్ద ఎత్తునే గౌరవించడానికి అవకాశం ఉందనేది నా యొక్క అభిప్రాయం. ఏ రూపంలో అనేది మాత్రం నేను చెప్పలేను. మీకు చెప్పిన మిత్రుడు ఎవరో నాకు తెలియదు, కానీ నాకున్న సమాచారం నేను నాకైతే నిజంగా చెప్తున్నా రఘు, ఇప్పుడు ఈ మూవీ ఎలక్షన్ కి వెళ్ళాలి, అది త్రూ ఓటీటీనా లేదంటే థియేటర్సా, ఏదో ఒక రూపం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మొత్తం ఏమంటాం పనికి వస్తుంది, పార్టీకి దేశవ్యాప్తంగా పనికి వస్తుంది. కాబట్టి ఆ ఇష్యూస్లే ఉన్న సెన్సార్ ఇష్యూస్ కొన్ని, అవి చెప్పట్లేదు మీతో, కానీ సెన్సార్ ఉన్నాయి, కొంత థియేటర్స్ ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు జనరల్ గా ఓటీటీకి పోవాలనే అవసరం ఉంది. దీనితో కొంత ఇక్కడ పెద్దల యొక్క మద్దతు కూడా అవసరం ఉంది. కాబట్టి ఢిల్లీకి వచ్చిన కానీ ఎంపీ టికెట్లను, ఎమ్మెల్యే టికెట్లను, నిన్న ఒక ఫిల్మ్ ఆయన పిలిచిండు, ఇమ్మీడియట్ గా వచ్చింది. నేను ఇట్లనే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లనే వస్తా. నేను అది ఏఐసిసి ఆఫీస్ అయిపోను, లేకపోతే ఎవరికి అడిగోను. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఈ మధ్యన మేము కలవాలనుకుంటే కూడా బిజీ షెడ్యూల్ ఉందని తెలుసుకున్నా. నేను జస్ట్ కటసీ కొరకు కలవడమే తప్పితే అసలు వారితో నేను ఏమంటాము ఆ బాండింగ్ అనేది అట్లా ఉంది. కాబట్టి మేమేం పెద్దగా చర్చించుకొని మాట్లాడుకొని ఏ విధంగా అని చెప్పి చర్చలు చేసే పరిస్థితి లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బెల్లయ్య నాయక్ గారికి పదవి వచ్చినట్టుందిగా కార్పొరేషన్. కంగ్రాట్స్ చెప్పిన బెల్లయ్య నాయక్ గారికి కంగ్రాట్. నాకంటే ముందే అధికారంలో చిన్న పాపానికి చాలా చిన్న పదవి కదా అది, రేపు పెద్దగా వస్తుంది. పై స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి కార్పొరేషన్ నష్టం జరుగుతుందని చర్చ వస్తున్నది. కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ అకామిడేట్ చేసి మళ్ళీ చూస్తుండొచ్చు. బట్ ఏమున్నా అధికారం కొరకు వెంపర్లాడేటోళ్ళం కాదు. కాబట్టి ఈ నిదానం, ఈ సమాధానం రేపు మరింత కొట్టాడాల్సిన పార్టీ కొరకు కొట్టాడాల్సి వచ్చినప్పుడు మళ్ళా
బాహుబలి లెక్క అందరం బయటికి వెళ్తాం, పెద్ద నష్టం అంత ఉంటుంది. బానే ఉంది కానీ ఇప్పుడు దానం నాగేందరు, రంజిత్ రెడ్డి ఇలా చేరికలు ఏందండి అసలు? అంటే ఎట్లా ఇవి, ఎట్లా మనం మీరు డైజెస్ట్ అవుతుందా మీలాంటి వాళ్ళకి? లేదు నేను పొలిటీషియన్నే నాకేముంది మామూలే ఇదంతా అంటారు. ఇప్పుడు దానం నాగేంద్ర గారు పూర్వాంకంలో కాంగ్రెస్ పార్టీ. ఇక అన్ని రెండోది అన్ని లెక్కలు వేసుకోండి ఇక. సికింద్రాబాద్, అన్నింటిని సమర్థించుకోండి. సికింద్రాబాద్ ఒక్క మాట రఘు చెప్పు, నీకు తెలుసు కదా, ఆ, సికింద్రాబాద్ మేము బలం కావాలి, అక్కడ కేంద్ర మంత్రి. ఉమ్, ఒకసారి ఆలోచించు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వేవ్ లో ఆ, వచ్చినది అప్పుడు. ఉమ్, కానీ ఇప్పుడు మాకు హైదరాబాద్ అనేది ఒక, హైదరాబాద్ మీన్స్ ట్విన్ సిటీస్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే కదా. ఉమ్, ఏ రూపంలో మేము బలపడాలి కదా. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మన అనిల్ కుమార్ యాదవ్ కు మనం ఎంపీ ఇచ్చినాం, వెంకట్ను కూడా ఎమ్మెల్సీ చేసి హైదరాబాద్ లోకల్ స్టాండ్ చేసినాం. ఉమ్, ఎందుకు అంటే హైదరాబాద్ లో పార్టీ ఎక్కడ గెలవలేదు, ఉమ్, కాబట్టి పార్టీ బలోపేతానికి చేరికల వల్లనే అవుతుంది అనే దాని కానీ సామాజిక వర్గం ఉన్నది, ఉమ్. కొంత యాప్టెడ్ పర్సనాలిటీస్ అంతా కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే మీకు ఇప్పుడు అంటే పార్టీ పెద్దగా మీరు భయం కాదు కాదు, లార్జ్. నా పాయింట్ అది కాదు. ఇక మొత్తం అందరు కలిసిపోతారు అన్నట్టు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒక మిక్సీలు వేసి గ్రైండర్లు వేసి రుబ్బినట్టే ఇక. ఇంపైన కొత్తగా గల ముగ్గురు ఒకటైతారంటే, ఎవరు గల ముగ్గురు ఒకవైపు ఉంటారు. ఎవరు ముగ్గురు? కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, వీళ్ళు ఆ, ముగ్గురు ఒకవైపు, అదే తెలంగాణ అంటున్నా. సమాజం అంతా కాంగ్రెస్ వైపు. ఇప్పుడు అయితే కాదు కాదు, రంజిత్ మొన్న రెడ్డి మొన్న గారు. కాదు, ఉమ్, మొన్నటిదాకా బీఆర్ఎస్ లో పనిచేసిన ఎమ్మెల్యేలు వాళ్ళు దోపిడీ చేసిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. మరి వాళ్ళనే మీరు తీసుకొని మళ్ళీ చలో అంటుంటారు, మళ్ళీ రేపు ఏముంటది? కొత్తగా మీరు అన్న పునర్నిర్మాణానికి అర్థమేముంది? ఇగో ఆ దోపిడికి అవినీతికి అంతా మూల కారణం ఆ ముగ్గురే. అఫ్ ఉమ్, కోర్స్ +1 హరీష్ రావు కూడా. ఉమ్, కాకపోతే ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ లేకుండా ఏది జరగలే. చాలా మంది వాళ్ళ అవమానాలు, వాళ్ళ యొక్క అవినీతికి సంబంధించి, వాళ్ళతో చేయించిన అవినీతికి సంబంధించి చాలా సార్లు మాతో కూడా షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్, వద్దన్నా కూడా చేయాల్సి, వెనక సంతకం చూసి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చిన ఫైల్స్ ఉన్నాయి. సో అక్కడ కేసీఆర్ ఫైల్స్ అన్ని కూడా ఇప్పుడు తిరగబడే పరిస్థితులు వచ్చినప్పుడు మేము ఆడెందుకు ఉండాలనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు త్వరలోనే నేను అనుకుంటున్న బీఆర్ఎస్ కు చాలా బ్యాడ్ టైం వస్తుందేమో. అంటే వాళ్ళు చేసిన పనులకు ఉమ్, వాళ్ళతో ఉండలేకపోతున్నారు చెప్పండి. పవర్ లో లేకపోతే, పవర్ లో ఉంటే కుక్కిన పేర్లు లెక్కున్నారు వాళ్ళు. ఉమ్. పవర్ పోగా ఇప్పుడు వాళ్ళకి పవర్ పోగానే వీళ్ళు కూడా బాహుబలి అయ్యిండు ఊరిని. ఇట్లా ఉంటది అంటే కాంగ్రెస్ వస్తే అస్తిత్వం పెరుగుతుంది అంటే ఆయనకి ఇదే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మల్లారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని ప్రయత్నం తీసుకోండి, చేస్తున్నట్టుగా 600 నేను విన్నా. ఎకరాలు ఉందట కదా, సగం రాసిస్తాడు, తీసుకోండి. ఆ మల్లారెడ్డి రాసిస్తాడు. అట్లా రా మీకు ఆ? రా- ఏ రంజిత్ రెడ్డి భూముల పని కబ్జాలు, ఎవరికి రాజేస్తారు రంజిత్ భూములు? రెడ్డి అదే మీకు సగం మాకు సగం, తెలంగాణకు రాజు, మీకు సగం మాకు సగం. తెలంగాణకు రాజు, తెలంగాణకి ఎవ్వడు రాసియాడు. మీరు పంచుకోవాల్సిందే. తెలంగాణకి ఇద్దాం, మీ పార్టీలు మీ పార్టీ తెలంగాణకి నాయకత్వాలు పంచుకోవాల్సిందే. తెలంగాణకి ఇద్దాం. కానీ ఒకటి మాత్రం మీరు చేయాల్సింది, మీరు కానీ మళ్ళన్న కానీ కొంతమంది చేయాల్సింది అంటే మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ రాజకీయాల్లో కొంత ఆర్థిక అంశాలను మనము బలహీనపరిచి నిజ రాజకీయాలను తేవడానికి మాత్రం మీరు ఒక మూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. అంటే ఖచ్చితంగా. ఉమ్. అట్లనే అనుకో, నన్ను కూడా తిడతావు ఎట్లా ఎట్లా, కానీ ఇది సామాన్యుని రాజకీయానికి ఇబ్బంది అవుతున్నది. ఇది ఇది కొంత మేము ఆ, అనుకుంటున్నాము, నేను కూడా అనుకుంటున్నా నల్గొండ జిల్లా నుంచే ఇది స్టార్ట్ చేయాలని. ఆ పనిలో ఉన్నా నేను కూడా. ఉమ్, అందుకనే ఈ మధ్య నల్గొండ ఎక్కువ జిల్లా నుంచే పెట్టుకున్నావు మా స్టార్ట్ మీద మా కావాలి. నల్గొండ జిల్లాలో నేను ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టబోతున్నాము, మన తొలి వెలుగు తరపున. మీరు రావాలా సమావేశానికి? లీడర్లను నువ్వు ఎలా ఎట్లా చేస్తున్నావు నువ్వు? ఆ, ఆ? ఎన్ని ఎన్ని వాళ్ళ త్యాగాలను మర్చిపోయినవు రాదు నువ్వు. ఎవరు త్యాగం? ఎన్నిసార్లు మీరు నువ్వు పెట్టిన పేర్ల త్యాగాలను మర్చిపోయినవు నువ్వు. ఆ, మా నల్గొండ జిల్లాలో వాళ్ళు ఆ, ఎట్లా కొట్లాడింది ఏంటి అని అవును, చాలా బాగా మర్చిపోయి కొట్టారు. కొంచెం కక్ష పెంచుకున్నావు బాగా మా వాళ్ళ మీద. అదే. కానీ నేను నల్గొండ ఒకటి మాత్రం, కాదు నేను కాదు, నల్గొండ జిల్లాలో నువ్వేం చేయాలి మరి, ఓబీసీలను మరి రాజకీయ చైతన్యం చేయండి. అదే అంటున్నాను చేసి నేను కూడా. మీరు ఆ ప్రయత్నం వాళ్ళను జరగాలి, వాళ్ళని అదే ప్రయత్నం చేస్తాం. ఎదిగి ఎదిగిపియండి. అట్లా ఎదిగిపిస్తే మా వాళ్ళని బతిలాడో ఏదో ఒక రకంగా చేసి ఉమ్. అవకాశాలు పెంచి పైన మేము చేస్తాం. మాకు ఉన్న సీనియర్ మీ లీడర్స్ వాళ్ళు మొన్ననే అన్నారు కదా, త్యాగం చేస్తాం, నేను అవసరమైతే బీసీకి నేను త్యాగం చేస్తాను టికెట్ అన్నారు కదా. అదే అడుగుతున్నా, ఎక్కడ పోయి సందర్భం బీసీకి త్యాగం అంటిరి అని. ఇప్పుడు సపోర్ట్ లేదని. సందర్భం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆ అవకాశాలు కూడా బీసీలకు వస్తాయిలే. కానీ ఉమ్, రెండోది ఏంటంటే
రాజకీయాల మోడ్ కనుక పెంచుకోకుంటే, ఇది నా బాటం లైన్ ఎప్పుడు కూడా మీకు యా చైతన్యం కాకుండా, నేను మొదటి నుంచి కూడా మాణిక్యం ఠాగూర్ నుంచి కూడా నేను మా పార్టీలో కూడా చర్చ పెడుతున్నాను. అది ఎస్సీ సీట్ అయినా, ఎస్టీ సీట్ అయినా, జనరల్ సీట్ అయినా, ఓబీసీకి అవకాశం పెరగాలంటే ఎదిగొచ్చే నాయకత్వం ఉండాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. లీడర్గా కావడానికి యువత కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నాం. ఇది ఒక నా అకాడమిక్ స్టడీ, తర్వాత ఒక సోషల్ మూవ్మెంట్ ఇన్ ద పాలిటిక్స్ ఆల్సో టుమారో. కాబట్టి ఎదిగి రండి, అవకాశాలను అందిపుచ్చుకోండి. దానికి మా పార్టీ సహకరిస్తుంది, మా లాంటి వాళ్ళం కూడా ఉంటాం. అంటే ఇప్పుడు అంటే నీకే లేదు మళ్ళీ మాకేడ సహకరిస్తావు అనేది. అంటే మనం ఎదగడం ఏదైనా సరే ఏమీ లేదండి, సింపుల్ గా ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి అంటారు కదా తొక్కుకుంటూ వస్తామని. సో బీసీలు కూడా మీ తొక్కుకుంటూనే రేవంత్ రావాల్సిన అక్కర్లేదు, తొక్కుకుంటూనే కాదు, మీ రావాల్సిన రేవంత్ అవసరం రెడ్డి ఉంది. మీ రేవంత్ రెడ్డి కాదా, మన ముఖ్యమంత్రి కాదా అబ్బాయి? ఎంత మన డిస్క్రిషన్ ముఖ్యమంత్రి చూపిస్తున్నావు. మీ పార్టీ నాయకుడు అంటున్నాను నేను. డెఫినెట్ గా రేవంత్ అన్న అయితే నేను నాకు తెలిసిన అంశం అయితే ఆయన సోషల్ ఈక్విలిబ్రియం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నమాట వాస్తవం. చూద్దాం రేపు నువ్వే అంటావు చూడు, డెఫినెట్ గా చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ. చూస్తూనే యూ. ఉండండి మన తొలి వెలుగు.